హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. కొత్త కొత్త రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సరికొత్త రెసిపీ అండి. యూట్యూబ్లో హల్చల్ చేసినటువంటి ఈ రెసిపీ అండి నేను ట్రై చేశాను. చాలా చాలా బాగా కుదిరిందండి. సో మంచి నాన్ వెజ్ ఐటమ్ ఈరోజు మనం తయారు చేసుకుందామండి. నథింగ్ బట్ అది చికెన్ కారప్పొడి అండి. చూసారా? చూస్తుంటేనే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా వచ్చిందండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంట్లో మనకి ఏ కర్రీస్ లేనప్పుడు కానీ, ఊరు వెళ్ళినప్పుడు కానీ మనము ప్యాక్ చేసుకొని రెడీగా తీసుకెళ్ళడానికి ఈ చికెన్ కారప్పొడి అనేది చాలా చాలా బాగుంటుందండి. మరి ఏ విధంగా చేయాలో చూపిస్తాను పదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చండి ఈజీగా. ముందుగా నేను ఈ చికెన్ తీసుకుంటున్నానండి. బోన్లెస్ చికెన్ కావాలి మనకి. ఈ బోన్లెస్ చికెన్ అంతా కూడా మనము కట్ చేసుకొని పెట్టుకుందాం. స్మాల్ పీసెస్ లాగా, పెద్దగా ఉండకూడదు పీసెస్. వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని దాంట్లో కావలసినంత, చూసారా, అలా కొద్దిగా పసుపు, సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. నేను సాల్టే వేసుకుంటున్నానండి తగినంతగా. అలా వేసేసుకొని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకుందామండి. అలా వేసుకున్న తర్వాత దాన్ని అంతా కూడా ఆ చికెన్కి పట్టించుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టేసుకొని మ్యాగ్నేట్ చేసి ఉంచుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా దానికి పడితే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఆ పీస్ అంతా కూడా మనకి టేస్టీగా వస్తుంది, క్రిస్పీగా రావాలన్నమాట. సో అందుకని చెప్పేసి హాఫ్ అన్ అవర్ అలా మూత పెట్టేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుందాము. సో ఈ కారపొడి అనేది చాలా చాలా బాగుంటుందండి. మంచి టేస్ట్ వచ్చిందనమాట. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ మంచిగా వచ్చింది. మా వాళ్ళందరూ లొట్టలు వేసుకొని తిన్నారండి అంతా. చూసారా? దాన్ని అలా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం పెద్ద మొత్తంలో కూడా చేసుకోవచ్చండి. హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా చక్కగా పంపించుకోవచ్చు అనమాట. ముందుగా కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కారపొడికి కావాల్సినటువంటి అన్ని దినుసుల్ని కూడా వేయించేసుకుందాం. ఆ మాత్రం ఆయిల్ సరిపోతుందండి. నేను ఒక 10 to 12 మిరపకాయలు తీసుకున్నానండి. ఎండుమిర్చి అనేది లావుగా ఉన్నాయి, చూసారా? ఇవి కారం తక్కువగానే ఉన్నాయి నాకు ఘాటు. అందుకని ఒక 12 తీసుకొని వాటినంతా కూడా అలా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని వేయించుకుందాం. ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు అండి అవి సరిగ్గా మెదగవు. అందుకని చెప్పేసి నేను పీసెస్ చేసుకున్నాను. ఒక గుప్పడంత కరివేపాకు వేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ ధనియాలు. ఈ కారపొడి అంటే మనకు తెలిసిందే కదండి. ఇప్పుడు చికెన్ కాబట్టి నేనేం చేస్తున్నానంటే 4 లవంగాలు తీసుకున్నాను, ఒక 3 దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు కూడా తీసుకుంటున్నాను. వీటిని కూడా వీటితో పాటే మనము దోరగా వేయించుకుందామండి. ఆ మాత్రం సరిపోతుందండి మసాలా దినుసులు. చూసారా? అలా నెమ్మదిగా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాము. అది కంప్లీట్గా వేగింది అనుకున్నప్పుడు మధ్యలో మనము ఒక 1.5 స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. నార్మల్ కారపొడికి అయితే మనము మినపప్పు, శనగపప్పు వేసుకుంటాం కానీ దీనికి అవసరం లేదండి. ఇవి సరిపోతాయి మనకి. 1.5 స్పూన్ వరకు తీసుకున్నాను జీలకర్ర. ఇవన్నీ కూడా మంచిగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం. అలా వేయించేసుకోవాలి. అయితే ఈ చికెన్ కారపొడి అనేది మనకి చాలా ఎమ్మీ టేస్ట్తో వచ్చిందండి. ఇంతకుముందు నార్మల్ కారపొడులు మనం అన్నీ కూడా చేసుకుంటాం కానీ ఇది డిఫరెంట్ స్టైల్ అనమాట. మనకి యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఈ మీడియాలో మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ని ట్రై చేస్తూ ఉన్నాం కదా. సో దాంట్లో ఇది బెస్ట్ రెసిపీ అనమాట. మంచి ఎమ్మీ టేస్ట్ వచ్చిందండి అసలు. చూసారా? ఇలా నెక్స్ట్ అవన్నీ తీసేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని ఈ పీసెస్ అన్నీ మునిగి ఉండేటట్టుగా ఆయిల్ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఇలా వేయించుకొని అవి మంచిగా వేగేంత వరకు ముందుగా మంచి ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి. చూసారా? అలా అన్నీ కూడా మునిగి ఉండేటట్టుగా వేసుకోవాలి. కాకపోతే ఈ వేయించుకునేటప్పుడే మనకి చాలా టైం టేకింగ్ అండి. చాలా ఓపిక్గా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అతుకుపోతూ ఉంటాయి, చూసారా? ఫస్ట్ అలా గిన్నెకు అతుక్కుపోతూ ఉంటాయి ఆయిల్ కాబట్టి. అలా మనము మెదుపుకుంటూ
వేయించుకోవాలి. సో అది చక్కగా వేగుతున్నాయి చూసారా. ఇప్పుడు మనం కొద్దిగా స్టవ్ని సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, మరీ సిమ్ కాదు మరీ హై కాదు. ఎందుకంటే పీసెస్ అనేవి పైన వేగిపోయి లోపల ముక్క ఉడకదనమాట. ముక్క లోపల మగ్గాలి అంటే మనం స్లోగానే వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను నేను ఇప్పుడు. అలా మధ్యలో వేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇది ఏంటంటే మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ, పిల్లలు కూడా అండి హాస్టల్స్లో పాపం వాళ్ళకి అన్ని రెసిపీస్ నచ్చవు కదండి. వాళ్ళు చేసేవన్నీ రొటీన్గా చేసేటువంటి కర్రీస్ ఉంటాయి కాబట్టి ఇష్టపడరు. వాళ్ళకి నాన్ వెజ్ తినాలన్నా బయట నుంచి తెచ్చుకునే వీలు ఉండదు, అది మంచిది కూడా కాదు. కాబట్టి ఇలా మనము చికెన్ కారపొడి చేసి పెట్టి వాళ్ళకి ప్యాక్ చేసి పంపిస్తే ఇది 1 మంత్ వరకు కూడా స్టోర్ అయ్యి ఉంటుందండి, ప్రాబ్లమే లేదు. మంచిగా వాళ్ళు లొట్టలేసుకుంటూ తింటారనమాట. ఒక ముద్ద ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. ఇంట్లో మనకి చేతగానప్పుడు కానీ, కర్రీ ఏం లేనప్పుడు కానీ మనం దీన్ని చేసి పెట్టుకున్నాము అంటే మనము చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారా చక్కగా మగ్గిపోతూ ఉన్నాయి, అలా వేయించేసుకోవాలి. ఎంతైనా ఈ రోజుల్లో అండి మన యూట్యూబ్ వల్ల ఎక్కడ వాళ్ళైనా పిల్లలకి, ఇంతకుముందు మన జనరేషన్లో ఏంటంటే వంట రాకపోతే బుక్స్లోనో అమ్మ వాళ్ళనో ఏదో ఫోన్ చేసి అడగడము, అలా మాట్లాడి అటు ఇటుగా మన పక్కన వాళ్ళని అడిగి ఎలా చేయాలి ఏంటి అని అత్తగారులు అమ్మగారులను అడిగి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అంత అవసరం లేకుండా మనకి ఈ ఛానల్స్ అన్నీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ చక్కగా మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉన్నాయి. మంచిగా చూసి వాటిని డిఫరెంట్ వెరైటీస్ని ట్రై చేసుకోవచ్చు అనమాట. బయట ఫుడ్ అనేది తినకుండా మనం ఇంట్లో ఈ రకంగా అన్ని రెస్టారెంట్ స్టైల్లో చేసుకొని తిన్నామంటే మనకి బయట తిన్న ఫీలింగే ఉంటుంది, ప్లస్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట. చికెన్ అనేది పిల్లలందరూ లైక్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాయిలర్ చికెన్ అనేది చిన్నపిల్లలకి ఎక్కువగా ఇష్టమవుతూ ఉంటుందన్నమాట. నాటుకోడి ఎక్కువగా వాళ్ళు ఇష్టపడరు నాకు తెలిసి, మా ఇంట్లో కూడా అలాగే ఉంటారు పిల్లలు. సో ఇలా మనము డిఫరెంట్ స్టైల్గా మనము ఫ్రై చేసుకుంటాము, పికిల్ పెట్టుకుంటాము. అలాగే ఈ కారపొడిని కూడా ట్రై చేయండి, చాలా బాగా తింటారు అసలు. నేను దీనికి చింతపండు కూడా వాడట్లేనండి, నిమ్మకాయే వేసుకుంటాను. చూసారా దాదాపు అయిపోయింది కదా, ఇలా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. అవి చల్లారేలోపు ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి దినుసులన్నింటినీ కూడా చల్లారాయి కదా, ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాము. చూసారా అలా వచ్చింది. నేను కరివేపాకు వేసుకున్నా కాబట్టి ఆ టెక్స్చర్ వచ్చిందనమాట, కలర్ కూడా. దాన్ని అంతా పక్కకు తీసుకొని ఇప్పుడు చూసారా ఇవన్నీ కూడా మంచిగా పక్కన ప్లేట్లో తీసేసుకొని చల్లార్చుకుందాము. సో ఈ ఆయిల్ని మనం తాలింపు కోసం యూస్ చేసుకోవచ్చండి. అలా నెమ్మదిగా తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం. పీసెస్ అనేవి అలా చిన్నగా ఉంటే మనకి ఈజీగా గ్రైండ్ అయిపోతాయి అనమాట. అందుకనే ముందుగానే మనం చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. మనకి తొడపు ముక్కలు ఉంటాయి కదండి, ఆ పీసెస్ అనేవి మనకి దీనికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మనకి బోను మెత్తటి బోన్స్ ఉన్నా కూడా ఉన్న పీస్ని యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి డీప్ ఫ్రై అయిపోయాయి కాబట్టి చక్కగా నలిగిపోతాయి, ప్రాబ్లమే లేదు. నలుగుతాయో లేదో అని అనుకున్నా కానీ మంచిగా ఒక హాఫ్ మినిట్లోనే చక్కగా గ్రైండ్ అయిపోయిందండి చికెన్ అంతా కూడా. వీటిని అలా పక్కన పెట్టేసుకొని చల్లార్చుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్, ఇదే ఆయిల్ని నేను వేరే కళాయిలోకి తీసుకున్నాను. దాంట్లోకి వెల్లుల్లిపాయని తీసుకొని వేయించుకుంటాను. సో అలా చల్లార్చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయ తీసుకొని దాన్ని ఆయిల్లో వేసుకుందాము. ఆ దాంట్లో ఉన్న కొద్ది ఆయిల్ నేను తీసుకున్న విడిగా తీసుకొని ఇలా వాటిని దోరగా వేయించుకోవాలి, మాడకుండా చూసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని. ఈ వెల్లుల్లితోనే అసలు టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా ఏ పికిల్ అయినా కానీ, కారప్పొడైనా కానీ, ఏ ఇంగ్రీడియంట్ అయినా, కర్రీస్ కూడా వెల్లుల్లితో చాలా మంచి టేస్ట్ అండి. వెల్లుల్లి అనేది కొలెస్ట్రాల్ని కట్ చేస్తుంది కాబట్టి బెస్ట్ అనమాట. సో ఇలా మనం ప్రతి దాంట్లో వేసుకోవడం వల్ల ఇండియన్ వంటకాల్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ వెల్లుల్లిపాయ, ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా చాలా హెల్దీ బెనిఫిట్స్ ఇస్తాయండి. వెల్లుల్లి ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ కొవ్వు ఏదైతే ఉంటుందో, చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసివేయడానికి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. బాలింతలకు కూడా ఈ వెల్లుల్లిపాయ తినిపిస్తారు కదా, మనకి వాము వెల్లిపాయ అనేది పాలు పట్టడానికి కానీ, హీట్ లోపల ఉన్నటువంటి యాంటీబ్యాక్టీరియల్ నేచర్ దీనికి ఎక్కువగా ఉంటుందన్నమాట. లోపల మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా తీసివేయడానికి బాగా యూజ్ అవుతుంది.
సో ఇలా మనం వేగిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ విధంగా రావాలి టెక్స్చరు. మరి మాడకుండా చూసుకుంటే లోపల ఉడుకుతాయన్నమాట, సిమ్లో పెట్టాం కాబట్టి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చికెన్ తీసుకొని గ్రైండ్ చేసుకుందాము. చల్లారిపోయాయి చూసారు, గలగలలాడుతున్నాయి మంచిగా. వాటిని ఇలా వేసేసుకుందాము. హాఫ్ మినిట్లోనే ఒక 2 పల్సెస్కే మంచిగా మిక్సీ అయిపోయిందండి. సో ఇలా మనము తయారు చేసుకున్నటువంటి ఈ కారం కూడా నాకు సరిపోయింది. నేను తీసుకున్నటువంటి మిర్చి దీనికి సరిపోయాయి అనమాట. చూసారా ఎంత బాగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు దీంట్లో నేను సగం తీసేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా మిగిల్చుకొని అది అలా వచ్చిందనమాట మంచి టెక్స్చర్. చూసారా, పౌడర్ అయింది చక్కగా చికెన్ అంతా. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు మిగిలిన దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బాగా మళ్ళీ మెత్తగా పడితే అంతా మెత్తగా అయిపోతుందని చెప్పేసి ముందు వీటిని దీంట్లో వేసుకుంటున్నాను. అయిపోయింది కదా. ఇప్పుడు మిగిలినటువంటి ఆ చికెన్ని అలాగే కారం ఉంది కదండి, ఆ కారం కూడా వేసుకున్నాను. సాల్ట్ మనం తక్కువ వేసుకున్నాం కదండి ఫస్ట్, కాబట్టి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కారం అంతా పట్టేసిందండి నాకు, సరిపోయింది. ఘాటు మామూలుగానే ఉంది. మనము మసాలా దినుసులు వేసాం కాబట్టి కొద్దిగా క్రిస్పీగా స్పైసీగా కూడా ఉంటుందన్నమాట. నోటికి చాలా టేస్టీగా ఉందన్నమాట వేయడం వల్ల. సో పూర్తిగా వేసేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకుందాం, ఎందుకంటే మనము అన్నంలో కలుపుకున్నప్పుడు మంచి కలర్ వస్తుంది. సాల్ట్ కూడా నాకు ఇంకా పట్టుతుందండి. అప్పుడు మనం చికెన్లో కలిపిన సాల్ట్ అనేది ఆయిల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలి సరిపడంత. అలాగే ఒక నిమ్మకాయ వేసుకుంటున్నాను కదండి, మీకు అవసరమైతే ఇంకొక నిమ్మకాయ కూడా నేను లాస్ట్లో వేసాను ముక్క. సో ఒక నిమ్మకాయ పట్టింది. ఇంకా కావాలి పులుపు అనుకుంటే కనుక 1.5 పీస్ యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. చూసారా, చక్కగా గ్రైండ్ అయిపోయింది. మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ కారపొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని ఫైనల్గా మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ఆయిల్లో కొద్దిగా తీసుకొని ఒక 4 ఎల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకొని తాలింపు చేసుకుంటున్నాను. మనకి అన్నీ ఆయిల్లోనే ఫ్రై అయ్యాయి కాబట్టి చాలా మంచి టేస్ట్ వచ్చిందనమాట. చూసారా, అలా కొద్దిగా అవి వేగిన తర్వాత ఈ కారపొడి అంతా దీంట్లో వేసేసుకొని స్టవ్ కట్టేసుకొని కలిపేసుకుందాం. చూసారా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ కారపొడి రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇలా పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇలా ట్రై చేయండి. డిఫరెంట్ వెరైటీస్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం.